పొట్టి శ్రీరాములు త్యాగాలు భవిష్యత్తు తరాలకు గుర్తుండేలా 58 అడుగుల స్మారక కాంస్య విగ్రహం అమరావతిలో ఏర్పాటు శుభసూచకమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నెల్లూరు పార్లమెంటు చేజర్ల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వారి చిత్రపటానికి మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి, శాసనమండలి సభ్యులు బూదాటి రాధయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, జెన్నీ రమణయ్యలతో కలిసి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. తెలుగు జాతికి, సమాజానికి అమరజీవి చేసిన సేవలను మననం చేసుకుంటూ వారి దివ్యస్మృతికి నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపికగా ఈరోజు అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేశారు కాబట్టి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు అమరావతిలో ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం శుభ సూచకం. అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన చేసినటువంటి పోరాటాల ఫలితంగానే భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ కూడా ఏర్పాటయ్యాయి. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈరోజు మనందరం కూడా తెలుగు వారందరం కూడా ఒక రాష్ట్రంగా ఆ రోజు ఏర్పడగలిగాం. ఈరోజు 2 రాష్ట్రాలుగా ఉన్నా కూడా తెలుగు వారందరూ కూడా 2 రాష్ట్రాలుగా ఉంటున్నారు. లేదంటే గతంలో ఒకే రాష్ట్రంలో అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉండి అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోరాట ఫలితంగా మనందరం కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ నెల్లూరు జిల్లాను వారి పేరుతో నామకరణం చేయడం జరిగింది. అదే మరలా తెలుగుదేశం ప్రభుత్వంలో 58 రోజుల యొక్క ఆయన యొక్క ఆ దీక్షకు సందర్భంగా 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. మన నెల్లూరు జిల్లా వాసి కావడం మనందరం కూడా గర్వించాలి. తెలుగు వారందరూ కూడా ఒకటిగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఈ దేశంలో మొట్టమొదట బీజం వేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు కనీసం మంచినీళ్ళు కూడా ముట్టకుండా అమర నిరాదీక్ష చేసి తన ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టి తెలుగు మాట్లాడే ప్రజల కోసం తెలుగు రాష్ట్రం అనేది ఏర్పాటు కావాలని చెప్పి గొప్ప అమర నిరాదీక్ష చేసినటువంటి ఏకైక మహనీయుడు భారతదేశంలో ఒక పొట్టి శ్రీరాములు గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటున్నాం. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 58 రోజుల దీక్షకు నిదర్శనంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు అమరావతి రాజధానిలో నెలకొల్పి 11:30 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. మన భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు 58 రోజులు బులుగు రామమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష చేసి అసూలు బాశారు. ఆయన ఆత్మార్పణతోనే మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. వారి త్యాగాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించి ఆయన అమరావతిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన చెప్పినట్టుగానే 6 ఎకరాల 80 సెంట్లు భూమిని అమరావతిలో కేటాయించి ఈరోజు ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. అది ఎంతో శుభపరిణామం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒక్కొక్క చోట ఒక్కొక్క జిల్లాలో ఆయన జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మేము కూడా నెల్లూరులో ఒక జన్మదిన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశాము. ఆ సందర్భంగా మన మంత్రివర్యులు నారాయణ గారు 9వ వార్డులో 23 ఎకరాల్లో ఒక వాణిజ్య భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ దానికి పొట్టి శ్రీరాములు గారి పేరు పెడతానని చెప్పడం జరిగింది. ఇది ఎంతో శుభపరిణామం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బీఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.